నా పైన పెడుతున్నవన్నీ కూడా తప్పుడు కేసులే, ఆ వ్యక్తే దీని వెనక ఉన్నారు, కావాలని టార్గెట్ చేశారు అని చెప్పి కూడా విడుదల రజనీ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందనమాట. అసలు ఆవిడ ఏం చెప్పారు, అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచి, అంటే గత 10 నెలలుగా కూడా నా మీద ఒకటే కేసుని రిపీటెడ్ మోడ్లో మళ్ళీ కూడా వాళ్ళు కేసులు పెట్టిస్తున్నారు, ఇదంతా కూడా కావాలనే చేయిస్తున్నారు, నా మీద వచ్చిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులే, కావాలని పెట్టిస్తున్నారు అనే విధంగా విడుదల రజనీ మాత్రం మరొకసారి సంచలనంగా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే ఇది మెయిన్గా ఎక్కడ మొదలైందంటే, మెయిన్గా ఏ కేసు బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఒక లక్ష్మీ బాలాజీ రిపీట్ ఒక లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కి సంబంధించినటువంటి, అంటే అప్పట్లో ఆ స్టోన్ క్రషర్ సంస్థ నడిపించాలంటే నాకు 5 కోట్ల లంచం ఇవ్వాలి మీరు, ఒకవేళ అది గనక నాకు ఇవ్వకపోతే మీ మీద తప్పుడు కేసులు పెట్టించి ఈ సంస్థ మొత్తాన్ని మూసేయిస్తారనే విధంగా వాళ్ళని అయితే విడుదల రజనీ బెదిరించడం జరిగిందంట. సో అప్పుడు వాళ్ళు మాత్రం 5 కోట్లు అంటే కుదరదు కానీ 2 కోట్లు ఇస్తామనే విధంగా వాళ్ళు ఒప్పుకొని ఇవ్వడం కూడా జరిగిందంట. సో అప్పట్లో వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి. సో తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి దీన్ని రీఓపెన్ చేశారు. డైరెక్ట్గా పోలీసులు కాకుండా ఏసీబీనే తన మీద, తన పిఏ మీద, ఇంకొక రిపీట్. సో మొత్తానికి అప్పట్లో వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరొకసారి వాళ్ళు కేసు పెట్టారు. సో ఇప్పుడు మాత్రం విడుదల రజనీ, తన పిఏ, ఇంకొక ఐఏఎస్, తన ముగ్గురు మీద కూడా వాళ్ళు కేసు నమోదు చేశారు, విచారణ కూడా పిలిచారు. సో ఇప్పుడు విడుదల రజనీ ఏం మాట్లాడుతుందంటే, నా మీద పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులే, వాళ్ళు కావాలని కక్షపూరితంగా పెడుతున్నారు అని అంటుంది. ఎట్లా అంటే అప్పట్లో ఫోన్ డాటాను మొత్తం కూడా మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా బెదిరించి, డిఎస్పీతోని బెదిరించి వాళ్ళు ఫోన్ డాటా, కాల్ డాటా మొత్తం కూడా సేకరించారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న నా మరిది మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు, నా మామయ్య కారు మీద దాడి చేయించారు, నా మీద మళ్ళీ అదే కేసుని పెడుతున్నారు, ఇదంతా కూడా కక్షపూరితంగానే చేస్తున్నారు అనే విధంగా తను మాత్రం మాట్లాడుతుంది. మరి తను నిజంగానే చెప్తుందంటే ఇదంతా ఎవరు కూడా పట్టించుకోరు, ఎందుకంటే అక్కడ పబ్లిక్ గా జరుగుతున్నట్టు అటు పక్కన లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ పబ్లిక్ గానీ అందరూ కూడా చెప్తున్నారు. మరి బట్ ఇంకా ఏం కప్పిపుచ్చుకోవాలని ప్రెస్ మీట్లో ఇట్లా చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు దీని వెనకాల మొత్తంగా ఉండి నడిపిస్తున్న అనే విధంగా చెప్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించి, మరి డిఎస్పీతోని బెదిరించి ఈ ఫోన్ డాటా అంతా కూడా కలెక్ట్ చేశారని చెప్పేసి అప్పట్లో శ్రీకృష్ణదేవరాయని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ముందు నిలబెట్టిందంట. సో ఆ విషయంలో వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పోయి ఇద్దరి మధ్య అప్పటి నుంచి విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయంట. సో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఆయన ఇప్పుడు టీడీపీకి వచ్చాడు, నసరావుపేట ఎంపీగా ఉన్నాడు. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు కావాలని అంతా కూడా చేస్తున్నాడు. అప్పుడు మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కాబట్టి దాన్ని ఇప్పటి వరకు కూడా సాగదీస్తూ ఇప్పుడు కక్ష సాధిస్తున్నాడు, దీని వెనకాల మొత్తం కూడా ఆయన్నే ఉన్నాడు అనే విధంగా కూడా చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అంతా అబద్ధమే, అందులో ఉన్నాయి అన్ని కూడా అబద్ధాలనే విధంగా కూడా తను మాట్లాడుతుంది. మరి తను ఎంత తప్పని చెప్పినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా కళ్ళారా వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో మొత్తం కూడా చూశారు. వీళ్ళందరూ కూడా ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు, ఎంతమంది దగ్గర భూమి అక్రమంగా లాక్కున్నారు అందరికీ తెలిసిందే. మరి బయటకు వచ్చి నేను తప్పు చేయలేదని చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మే స్థితిలో అయితే లేరు. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అని.